ఓకే, నెక్స్ట్ లెక్చర్ చేద్దాం. సాల్వ్ ఎగ్జాంపుల్. సాల్వ్ y minus x into dy by dx is equals to a into y square plus dy by dx. చూడండి, సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ y minus x into dy by dx is equals to a into y square plus dy by dx. ఇప్పుడు y అన్నీ ఓ చోట ఉన్నాయి, x అన్నీ ఓ చోట మనం వేరియబుల్స్ అప్రూవ్ చేయొచ్చు. ఎలా చేస్తామో చూడండి. సో y minus x into dy by dx is equals to ఏతో గుణించండి, ay square plus a into dy by dx. ఈ మైనస్ ఎక్స్ అటు వెళ్తే ప్లస్ ఆ ay స్క్వేర్ ఇటే తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది? y minus ay square is equals to a into dy by dx plus x into dy by dx. అర్థమైందా? ఈ మైనస్ అవర్ అయితే ప్లస్ ఆ ay స్క్వేర్ ఇటే వస్తే మైనస్ ay స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో y కామన్ తీయండి, 1 మైనస్ ay is equals to dy by dx కామన్ తీసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? a ప్లస్ ఎక్స్ ఇంటూ dy by dx. ఇప్పుడు వేరియబుల్స్ అప్రూవ్ చేయాలి బై వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఇక్కడ dx కింద ఉండకూడదు, ఇక్కడ బైలో ఉండకూడదు. dx ఇటర్కి a ప్లస్ ఎక్స్ కూడా ఇటర్ తీసుకొచ్చింది, y ఇంటూ 1 మైనస్ ay రిటర్న్ తీసుకెళ్ళండి. అప్పుడు ఎలా మారుతుందంటే ఇది దట్ ఎంప్లాయిస్ ఈ a ప్లస్ ఎక్స్ గుణిస్తాం, తర్వాత మల్టిప్లై చేస్తాం, తర్వాత వస్తే డివైడ్ చేస్తుంది. అంటే 1 బై a ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని అడే తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు 1 బై y ఇంటూ 1 మైనస్ ay ఇంటూ డివై అన్నమాట. అలా రాయాలి. 1 బై a ప్లస్ ఎక్స్ y ఇంటూ 1 మైనస్ 1 బై y ఇంటూ 1 మైనస్ ay ఇంటూ డివై. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ both sides. అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 1 బై a ప్లస్ ఎక్స్ ఇంటూ dx ఈక్వల్ ఇంటిగ్రల్ 1 బై y ఇంటూ 1 మైనస్ ay dy. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్లో దట్ ఎంప్లాయిస్ దీనికి ఇంటిగ్రేషన్ 1 బై a ప్లస్ ఎక్స్కి లాగ్ ఎక్స్, దీనికి ఇంటిగ్రేషన్ లాగ్. సో ఇంటిగ్రల్ ప్లస్ సి, సో దీనికి లాగ్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డైరెక్ట్గా దీన్ని ఇంటిగ్రేషన్ చేయలేము. దీన్ని ఏం చేయాలంటే పార్షియల్ ఫ్రాక్షన్గా విడగొట్టాలి. పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేసి అప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ముందు తీసుకుందాం, దీన్ని 1 అనుకుందాం, దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ చేద్దాం. 1 బై y ఇంటూ 1 మైనస్ ay ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాం? a బై y ప్లస్ b బై 1 మైనస్ ay. అప్పుడు ఏమొస్తుంది? 1 బై y ఇంటూ a మైనస్ 1 మైనస్ ay ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం y ఇంటూ 1 మైనస్ ay a ఇంటూ 1 మైనస్ ay ప్లస్ by. అర్థమైందా? రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ ay ప్లస్ by. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. పార్షియల్ ఫ్రాక్షన్గా విడగొడుతున్నాము. ఎలా వస్తుంది? ఇక్కడ y బదులు ముందు పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ రాద్దాం? 1 బై a రాయండి. 1 బై a రాస్తే ఇక్కడ ఏమొస్తుంది? y బదులు 1 బై a రాస్తే ఏ క్యాన్సిల్, 1 మైనస్ 1 0, కాబట్టి b వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. b ఇంటూ y బదులు 1 బై a, ఆ ఏ ఇటే తీసుకొచ్చింది అంటే b వాల్యూ ఏమొచ్చింది? a, b వాల్యూ a. సరే y బదులు 0 రాసేద్దాం, అప్పుడు 0 అయిపోతుంది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 0 రాస్తే ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 1 మైనస్ 0 అంటే 1. సో ఏ వాల్యూ అంటే 1, ఏ వాల్యూ 1, బి వాల్యూ ఏ. ఇది ఇలాగా ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ ఎంత? ఏ. ఇది మీరు తెలుసుకోవడానికి జస్ట్ లెక్కలో చేయక్కర్లేదు, ఈ నోదటం డైరెక్ట్ రాసేవచ్చు. సో 1 బై y ప్లస్ a బై 1 మైనస్ ay. సో ఇది మామూలుగా రాసుకోండి, ఇక్కడ దాకా ఇది రఫ్ చేసేస్తాను.
సో పార్షియల్ ఫ్రాక్షన్కి ఎలా పెట్టుకుంటాము? దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1 బై ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎలా పెట్టుకుంటుంది? 1 బై వై ప్లస్ ఏ బై 1 మైనస్ ఏ వై డివై ప్లస్ సి. దీని నుంచి ఇంటిగ్రల్ 1 బై ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇది కూడా పెట్టుకుంటాం ఇంటిగ్రల్ 1 బై వై డివై ప్లస్ ఏ కాన్స్టెంట్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఏ వై డివై ప్లస్ సి అంటే ఈక్వల్ టు సి అని రాయొచ్చు ప్లస్ సి. దీని నుంచి 1 బై ఏ ప్లస్ ఎక్స్కి లాగ్ ఏ పవర్ ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి లాగ్ వై ప్లస్ ఏ ఇంటూ దీనికి లాగ్ ఆఫ్ 1 మైనస్ ఏ వై. కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు బై వై కోషన్ రాయాలి. వై కోషన్ ఎంత? మైనస్ ఏ. అది ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దీనికి లాగ్ అసలుకైతే లాగ్ ఆఫ్ 1 మైనస్ ఏ వై మళ్ళీ వై కోషన్ రాయాలి. వై కోషన్ అంతా మైనస్ ఏ కదా, మైనస్ ఏ రాయాలి ప్లస్ అన్ని లాగుల్లో ఉన్నాయి కాబట్టి సి కాన్స్టెంట్ కూడా లాగ్ సి అని రాసుకోవచ్చు. అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏమి మిగులుతుంది? లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ లాగ్ 1 మైనస్ ఏ వై ప్లస్ లాగ్ సి. అప్పుడు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు చూడండి లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి అంటే దీన్ని ఏమి రాయొచ్చు? లాగ్ ఆఫ్ వై బై 1 మైనస్ ఏ వై ప్లస్ లాగ్ సి. ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి అక్కడ దాకా రాయండి. చూడండి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి కదా, దాని ఏమైనా ఇచ్చు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ వైసీ బై 1 మైనస్ ఏ వై. లాగ్ లాగ్ క్యాన్సిల్ ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? వైసీ బై 1 మైనస్ ఏ వై. This is the required solution. This is required solution of given differential equation. చేయాలి ఇంకొకటి కానీ 2 లెక్క కానీ చేసి ఈ మెథడ్ ఆపేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ 3 into e power x into tan y dx plus 1 minus e power x into secant square y dy is equals to 0. Secant square is equals to 0. దీన్ని సాల్వ్ చేయాలి. చూడండి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 3 into e power x tan y dx plus 1 minus e power x into secant square y dy is equals to 0. అవునమ్మా? ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎక్స్లు అన్నీ ఎక్స్లు ఉన్నాయి, వై కూడా ఉన్నాయి. దీన్ని మనం వేరియబుల్ సపరేట్ చేయొచ్చు. ఎలా చేస్తామో చూడండి. వై బై వేరియబుల్ సపరబుల్ మెథడ్ 3 into e power x tan y dx is equals to ప్లస్ అవుతుంది కదా మైనస్. ఇప్పుడు ఏం రాయొచ్చు? మైనస్ ఆఫ్ 1 minus e power x into secant square y into dy. నెక్స్ట్ స్టెప్లో చూడండి సీకెంట్ డివై ఇక్కడ ఉంది కదా, డివైని మనం కలపకూడదు, డిఎక్స్ కూడా కలపకూడదు. ట్యాన్ వై అంటే బయటకు వెళ్ళిపోతుంది. 1 minus e power x ఇదే తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేసినట్టు వస్తే డివైడ్ చేస్తుంది, ఇది అదే తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 3 into e power x by 1 minus e power x dx ఈక్వల్ టు ట్యాన్ వై అదే తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ సీకెంట్ స్క్వేర్ వై బై ట్యాన్ వై డివై.
ఇప్పుడు ఈ మైనస్ కూడా ఇటు తీసుకొచ్చండి. మైనస్ ఇటు వచ్చేస్తే ఏమొస్తుంది, ఇది రివర్స్ అయిపోతుంది, అవును కదా. అప్పుడు ఏమైతే దట్ ఇంప్లైస్ 3 ఇంటూ e పవర్ x బై e పవర్ x మైనస్ 1 dx ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ y బై tan y dy. సో e పవర్ x మైనస్ 1 ఇక్కడ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x మైనస్ 1 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ y బై tan y dy ప్లస్ c. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ దీనికి ఇంటిగ్రేషన్, దీని డెరివేటివ్ చేసాం అనుకోండి, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ 1x 0 అంటే దీని డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, tan y డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ y అంటే ఇది ఏ రూపంలో ఉందంటే ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. దానికి ఇంటిగ్రేషన్ log f ఆఫ్ x. ఇది ఏ రూపంలో ఉంది, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు log f ఆఫ్ x ప్లస్ c. అది ఫార్ములా. సో దీన్ని డెరివేటివ్ చేసి వస్తుంది అన్నమాట. సో 3 ఇంటూ లాగ్ e పవర్ x మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు లాగ్ tan y ప్లస్ c. అదే ఆన్సర్. tan y డెరివేటివ్ సెకండ్ స్క్వేర్ y. సో ఆన్సర్ ఏంటి, 3 ఇంటూ లాగ్ e పవర్ x మైనస్ 1 ఈక్వల్ టు లాగ్ tan y. దిస్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ given differential equation. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇదే లాస్ట్ సమ్ ఇక దీంట్లో ఈ నెలలో. మీకు ఇదే టెక్స్ట్ బుక్ ఉంటే ఈ సమ్స్ అనే చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ వెనకాల హింట్స్ కూడా ఉంటాయి ఎక్సర్సైజ్ సమ్స్కి, కాబట్టి లెక్కలోనే చేయొచ్చు. ఇదే లాస్ట్లో చెప్పబోయేది మెథడ్లో. ఎగ్జాంపుల్, సాల్వ్ dy by dx is equals to 4x plus y plus 1 whole square. ఇది సాల్వ్ చేయాలి. దీన్ని డైరెక్ట్గా వేరియబుల్స్ అప్పుడు చేయలేము, ఇది హోల్ స్క్వేర్ ఉంది, ఈ ఎక్స్ వై ఇక్కడ వేరే చేంజ్ చేస్తామంటే చూడండి. ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు dy by dx is equals to given ఏమి ఇచ్చారు, dy by dx equal to 4x plus y plus 1 whole square. 4x plus y plus 1 అని t అనుకున్నాం. దట్ 4x plus y plus 1 equal to t. ఈ మోడల్లో చాలా దగ్గర ఉన్నాయి. cos of x plus y plus sin of x plus y అని ఇస్తారు. x plus 9 t అనుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా 4x plus y plus 1 t అనుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, 4x డెరివేటివ్, ఎక్స్ డెరివేటివ్ 1 కదా, అంటే 4 ప్లస్ y డెరివేటివ్ dy by dx is equals to t డెరివేటివ్ dt by dx. అర్థమవుతుందా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. అప్పుడు dy by dx ఏమొస్తుంది, dy by dx ఈక్వల్ టు dt by dx మైనస్ 4. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో dy by dx కూడా ఏం రాయాలి, dt by dx మైనస్ 4 రాయాలి. సో దట్ ఇంప్లైస్ 1 ఇంప్లైస్ dt by dx మైనస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 4x ప్లస్ y ప్లస్ 1 బదులు t స్క్వేర్. ఆ 4 ఐటమ్స్ తీసుకెళ్ళిపోండి, ఏమొస్తుంది, dt బై dx ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ చేయాలి. బై వేరియబుల్ సపరబుల్ మెథడ్ dx ఐటమ్ తీసుకెళ్ళిపోండి, t స్క్వేర్ ప్లస్ 4 ఐటమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఇంప్లైస్ 1 బై t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ both sides. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 బై t స్క్వేర్ ప్లస్ 4 dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx ప్లస్ c. 4ని 2 స్క్వేర్ రాద్దాం. ఇంటిగ్రల్ 1 బై t స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ dt ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dx ప్లస్ c. ఇంటిగ్రల్ 1 బై a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, 1 బై a tan ఇన్వర్స్ x బై a, అది ఫార్ములా. సో ఏమొస్తుంది, సమ్ ఫార్ములా ఇక 1 బై 2 1 బై a tan ఇన్వర్స్ x by a t by 2 is equals to integral dx ki x plus c. అది ఆన్సర్. సో హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ t అంటే ఏమనుకున్నాం, 4x ప్లస్ y ప్లస్ 1 బై 2 is equals to x plus c. This is the required solution of
దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా ఈజీ. ఇక్కడ ఈ ఫార్ములా రావాలంతే. ఓకే, ఇప్పుడు అలా కొన్ని సమస్య ఇస్తాను, మీరు చేసింది ఈజీగా ఉంటాయి. సో దీంతో మనకి వేరియబుల్ సమూహం మీద అయింది. సాల్వ్ ఫస్ట్ లెక్క dy/dx ఈక్వల్ టు కాస్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ సైన్ ఆఫ్ x ప్లస్ వై. ఇక్కడ x ప్లస్ వై కామన్, x ప్లస్ వై టీ అనుకుని చేస్తే వస్తున్నాను. నెక్స్ట్ లెక్క dy/dx is equals to 1 plus y square by 1 plus x square. నెక్స్ట్ సమ్ dy/dx is equals to e power x minus y plus x square into e power minus y. Fourth one dy/dx is equals to x plus y whole square. Fifth one x plus y whole square dy/dx is equals to a square. Next sixth one dy/dx is equals to 3x plus y plus 4 whole square. Seventh one x plus y minus a by x plus y minus b into dy/dx is equals to x plus y plus a by x plus y plus b. ఇక్కడ x plus y కామన్ అయి x plus y t అనుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ సమ్ xy square plus x into dx plus yx square plus y into dy is equals to 0. ఈ సమస్య చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ డౌట్ నేను చెప్తాను. ఓకేనా? ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. డౌట్ ఉంటే ఎవరైనా ఫోన్ చేయొచ్చు. దీంతో మనకి వేరియబుల్ సబ్రూట్ మీద అయింది. నెక్స్ట్ క్లాస్లో హోమోజీనియస్ ఫంక్షన్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.